స్థానిక ఎన్నికలపై తగ్గేది లేదంటుంది కాంగ్రెస్ ప్రభుత్వం. బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలని నిర్ణయించింది. 2 నెలల్లో ఎన్నికలు పూర్తి చేయాలనే పట్టుదలతో ఉంది. స్థానిక ఎన్నికలపై కీలక నిర్ణయం తీసుకుంది తెలంగాణ సర్కార్. బీసీలకు 42% రిజర్వేషన్లతో స్థానిక ఎన్నికలకు వెళ్లాలని డిసైడ్ అయ్యింది. ఇందుకు సంబంధించి త్వరలోనే జీవో విడుదల చేయనుంది. 2 నెలల్లో ఎన్నికలు పూర్తి చేయాలి అనే ఆలోచనలో ఉంది. మంత్రులతో సమావేశమైన సీఎం రేవంత్ ఇదే అంశంపై సుదీర్ఘంగా చర్చించారు. వారి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. బీసీ రిజర్వేషన్ల విషయంలో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని, ప్రభుత్వ పరంగా 42% రిజర్వేషన్లతోనే ఎన్నికలకు వెళ్లాలని డిసైడ్ అయ్యారు. ఈ నెలాఖరిలోగా స్థానిక ఎన్నికలు నిర్వహించాలని గతంలో హైకోర్టు ఆదేశాలిచ్చింది. ఈ డెడ్లైన్ ముంచుకొస్తోంది. దాంతో బీసీ రిజర్వేషన్ల అమలు కోసం ఇప్పటి వరకు చేసిన ప్రయత్నాలను హైకోర్టు ముందు ఉంచాలని నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల కోసం ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టిందని, ఇందుకు అనుగుణంగా ఎన్నికలు నిర్వహిస్తామని కోర్టుకు వివరించనుంది. కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వాలి అన్నది ప్రభుత్వ సంకల్పం. ఇప్పటికే ఇందుకు సంబంధించి అసెంబ్లీ తీర్మానాలు కూడా చేసింది. ప్రస్తుతం రాష్ట్రపతి దగ్గర పెండింగ్లో ఉన్నాయి. మరోవైపు స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్ల పరిమితిని ఎత్తివేస్తూ ఆగస్టు 31న చట్ట సవరణ కూడా చేసి గవర్నర్కు పంపించింది. దీనిపై గవర్నర్ ఇంకా నిర్ణయం తీసుకోలేదు. అయితే రాష్ట్రపతి గవర్నర్ దగ్గరికి వచ్చిన బిల్లులపై 90 రోజుల్లో నిర్ణయం తీసుకోవాలని గతంలో సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. ఈ తీర్పు ఆధారంగా ఎన్నికలకు కసరత్తు చేస్తోంది తెలంగాణ ప్రభుత్వం.